ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 26వ తారీఖు రాజోల్లో పర్యటించారు. ఎందుకు పర్యటించారు అంటే అక్కడ కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి, కొబ్బరి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని పరామర్శించారు. అలాగే అక్కడ ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి అన్న ఉద్దేశంతో ఒక పలకరింపు అనేది వాళ్ళకు ఓదార్పునిస్తుంది అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి రైతులను పరామర్శించే క్రమంలో ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు సంబంధించిన నాయకులంతా కూడా ఈ పచ్చని గోదావరి జిల్లాలను చూసే ప్రత్యేక రాష్ట్రం కోరారు, ఎవరి దృష్టో తగిలింది అన్నట్టుగా ఆయన ఒక చమత్కారంగానే అన్నారు, కానీ రాజకీయ ఉద్దేశంతో అయితే అనలేదు. ఆయన పర్టికులర్గా ఆ మాట కూడా అన్నారు, దీంట్లో రాజకీయం ఏం చేయొద్దు, నేను జనరల్గా అన్నాను అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే కానీ చాలామంది ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనం పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనే భేదాభిప్రాయాన్ని తీసుకువస్తూ రాజకీయాలకు ఆపాదిస్తూ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఎలా తెలంగాణ వేరా, మేము ఏడుస్తామా, మాకు అంత అవసరం ఏంటి, మీ ఆస్తులు ఇక్కడే కదా ఉన్నాయి, అవి అమ్ముకొని అటు వెళ్ళండి, మేము ఏడ్చే వాళ్ళమా అంటూ రకరకాలుగా మాట్లాడటమే కాకుండా నీకు సిగ్గు శరం ఉంటే అన్న పెద్ద పెద్ద వర్డ్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఈ విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే అంశం మీద ఈరోజు మా ప్రతినిధి హరీష్ అయితే మాట్లాడే ఉద్దేశంతో ముందుకొచ్చారు. హరీష్ చెప్పండి, ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకోవచ్చు మనం? మేడం నమస్తే మేడం. ముందు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇదేం కొత్త ఏం కాదు మేడం. ఇది ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు కావచ్చు, చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మెగా ఫ్యామిలీదా ఇదే తరహా వ్యాఖ్యలు చేసుకుంటూ గతంలో కూడా వచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి ఈ మాటల గురించి ఆయన పర్టికులర్గా తెలంగాణ ప్రజల్ని ఎక్కడా కూడా ఎప్పుడూ తగ్గించినటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మనకి గత విషయాల్లో కానీ గుర్తు తెచ్చుకుంటే తెలంగాణ అనేది ఆయనకు ఒక సొంత ఇల్లులా భావిస్తారు, సొంత కుటుంబంలా భావిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో అభిమానం చూపిస్తారు. నేను ఇక్కడ అంటే రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చింది కూడా తెలంగాణ ప్రజలే. ఇక్కడ సాయుధ పోరాటాలు కావచ్చు, వాటి గురించి గద్దర్ గారి గురించి కావచ్చు, అనేక ఉద్యమాల గురించి పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తారు. అంతేకాదు కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఆయనకి పునర్జన్మనిచ్చినటువంటి ఒక దేవుడిగా ఆయన ఏ యాత్ర మొదలుపెట్టినా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడి నుంచే మొదలు పెట్టడం మనకి వారాహి యాత్ర కూడా మనం చూసాం. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనేది ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచే కాదు మేడం, కూడా మనం చూసుకుంటే కనుక ఆయన సినిమాల్లో కూడా తెలంగాణకి సంబంధించినటువంటి జానపదాలు వీటి గురించి అనేక జానీ సినిమా అప్పుడు కూడా మనం చూసుకుంటే చాలా పాటలు కూడా ఉంటాయి. అంటే ఆయన ఓన్గా డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో కూడా తెలంగాణకి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చాలా ఎక్కువ విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైతే కోనసీమ మొన్న రాజోలో జరిగినటువంటి ఆ రైతులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు కేవలం అక్కడ పచ్చదనాన్ని అందరూ ఇష్టపడతా ఉంటారు. అది కూడా పర్టికులర్గా గతంలో ఈ విభజన జరిగినప్పుడు ఏదైతే ఈ విభజన జరగడానికి గల మెయిన్ కారణం ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా డెవలప్ అయింది, తెలంగాణ తక్కువగా డెవలప్ అవుతుంది అనేది ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ ఉండేటువంటి రెండు ప్రాంతాల మధ్య ఉండేటువంటి వ్యత్యాసం చాలా మంది కంపేర్ చేసుకుంటూ మాట్లాడుకునేటువంటి సందర్భం. ఈవెన్ మీరు కేటీఆర్, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గతంలో ఉన్నటువంటి చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడినటువంటి విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హరీష్ ఒక్క నిమిషం, అంటే గతంలో కూడా ఆంధ్రోళ్ళు అని గతంలో వాళ్ళు కూడా తిట్టారు, వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ రకరకాలుగా తిట్టారు. మరి అప్పుడు ఖండించలేని వాళ్ళు ఈ విధంగా వాళ్ళని అనేసరికి ఆయన కూడా రాజకీయ పరంగా కాదు అని చెప్పినా కూడా ఇంత హైలైట్ చేయాల్సినంత అవసరం ఏముందంటారు? డెఫినెట్ గా దీని వెనకాల రాజకీయ ఎత్తుగడలు అయితే డెఫినెట్ గా ఉంటాయి మేడం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపొద్దున్న ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఆయన పరిమితం అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన విజన్ అంతా కూడా ఇప్పుడు తెలంగాణలో, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కావచ్చు, మొన్న 2023 ఎలక్షన్స్లో కానీ, 2018 ఎలక్షన్స్లో కానీ, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా జనసేన తన బలాన్ని నిరూపించుకుంది. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి దెబ్బ ఏంటో చాలా బాగా అనుభవం ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే ఈవెన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం అవటానికి, మల్కాజ్గిరిలో ఆయన పోటీ చేసినప్పుడు గెలవటానికి జనసేన పార్టీ క్యాండిడేట్, జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు ఆయన అక్కడ పోటీ చేసి దాదాపు కొన్ని వేల ఓట్లు, 20,000కు పైగా ఓట్లు ఆయన సంపాదించడం, ఆ ఓట్లతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం, అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలవటం, ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి స్థాయి, పెరిగినటువంటి ప్రజాదరణ అంతా కూడా ఈరోజు ఆయన సీఎం అవటానికి ఉపయోగపడింది.
ఎందుకంటే ఆయన గతంలో మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఓడిపోవటం, ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిపోవటం, ఆ తర్వాత ఇక్కడ దానికి ఆయన ఒక బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. నెక్స్ట్ చెప్పాలంటే అసలు రేవంత్ రెడ్డి గారికి ఒక రాజకీయంగా ఆయన ఎదగటానికి మన జనసేన పార్టీ దోహదపడింది అని చెప్పాలి అక్కడ పోటీ చేయటం వల్ల. అంటే ఇంకా ఇక్కడ చూసుకుంటే చాలా ఇప్పుడు రేపొద్దున కూడా పోటీ ఇస్తుంది డెఫినెట్ గా బీజేపీతో కలిసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా బలమైనటువంటి దెబ్బ తగలబోతుంది. సెటిలర్ ఓట్లన్నీ కూడా ఎక్కువగా అటు జనసేనకి బీజేపీకి ఇటు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ కూకట్పల్లిలో కూడా 40,000 ఓట్లు దగ్గర ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చాయి. అంటే ఆయన ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉండబోతుంది అనేది ఇక్కడ ఉండేటువంటి నాయకుల భయంలో కనిపిస్తుంది. అంతేగాని ఇంకొక విషయం మీరు చాలా పర్టికులర్గా అక్కడ అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాటలను ఎందుకు వీళ్ళు పట్టించుకుంటున్నారంటే చాలా క్లియర్గా అక్కడ ఉండేటువంటి నాయకులు అన్నారు, ఇక్కడ ఉండేటువంటి ఈ పచ్చదనం మీద కొంతమంది నాయకులు ఇలా మాట్లాడారని చెప్పారే తప్ప ఎక్కడ తెలంగాణ ప్రజలను ఉద్దేశించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అది ఎవరైతే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టుగా ఎస్ మేమే అన్నట్టుగా వీళ్ళ బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి కేసీఆర్ గారు అన్నప్పుడు కానీ, కేసీఆర్ గారు ఆంధ్ర బిర్యానీ పెండలా ఉంటుందని చెప్పినప్పుడు కానీ, ఆంధ్ర వాళ్ళు అందరూ ఇంతే, ఆంధ్ర ప్రజలు మొత్తం ఇంతే అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఎవరు మాట్లాడినటువంటి అంటే ఇక్కడ వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను మాత్రం గౌరవించేటువంటి పద్ధతి తెలంగాణ రాజకీయ నాయకులకి ముఖ్యంగా. ప్రజలు ఎప్పుడు కూడా మనం తప్పుపట్టకూడదు. ఇక్కడ కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళ ఎత్తుగడలు ఈ మాటలు అనేది అంటున్నారు తప్ప ప్రజల మధ్య ఎక్కడా కూడా విద్వేషాలు లేదంటే వచ్చేటువంటి పరిస్థితి లేదు. వచ్చే ఇక్కడ వీళ్ళు సృష్టించాలనుకున్నా అది అంత ఈజీగా జరిగేటువంటి పని అయితే కాదు. ఇక్కడ డెఫినెట్గా వీళ్ళ రాజకీయ ఆ వ్యూహాల్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అక్కడ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉంటుంది. మీరు చూస్తే మొదటి స్టెప్ తీసుకున్నంతా కూడా ఒక సామాజిక వర్గం నుంచి, అది కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ఆయన ఎవరు జడ్చర్ల ఎమ్మెల్యేగా మాట్లాడినప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉండుండొచ్చు, కాకపోతే ఆయన కూడా గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడే. అది కూడా ఆయన్ని తెలంగాణ గాలి జనార్దన్ రెడ్డి అంటారు. ఆయన వీడియోలు కూడా మనం చూసుకుంటే ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారు ఏదైతే బంగారంతో టాయిలెట్లు కట్టించుకున్నారు, మంచాలు చేపించుకున్నారు, కుర్చీలు చేపించుకున్నారు అన్న తరహాలో ఉంటుంది. అంటే ఒక రాజయోగాలు రాజభోగాలు అనుభవిస్తున్నారో అదే తరహాలో ఇక్కడ ఆ జడ్చర్ల ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి వీడియోలు కూడా చూడొచ్చు. అంటే ఒక సామాన్య వ్యక్తి రాజకీయాల్లోకి రాకూడదు అనేటువంటి ఒక సంస్కృతికి అక్కడ గతంలో ఉండేటువంటి ఆ ఫ్లేవర్ ఇంకా మరి ఆయనకైతే ఇంకా పోలేనట్టుగా కనిపించింది ఆయన మాటలు అనుకున్నటువంటి. హరీష్ ఒక నిమిషం, బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ అడుగేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద ఎంత నిఘా పెట్టారో సేమ్ ఇప్పుడు ఆయన విధానం అదంతా కూడా ఏపీలో ఏ విధంగా ఉందో ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఏపీలో మాట్లాడిన మాటల్ని ఈ విధంగా తెలంగాణలో కూడా హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి వీళ్ళు భయపడుతున్నారు అనే స్పష్టంగా చెప్పొచ్చు అంటారా? డెఫినెట్ గా చెప్పొచ్చు మేడం. 100% పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆయన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే జనసేన తెలంగాణకి సంబంధించినటువంటి అందరూ కూడా చాలా చాలా యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటికే చాలా కొన్ని నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉంది. ఎస్పెషల్లీ హైదరాబాద్లో చాలా తన బలాన్ని మొన్న ఎన్నికల్లోనూ కూడా చూపించుకుంది. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీకి చాలా క్లారిటీ ఉంది దాని మీద. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయం మీద ఒక మంచి అభిప్రాయం కూడా ఉంది డెఫినెట్గా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలుగుతారు, ఏ రకంగా ఆయన ఇక్కడ కూటమికి కావచ్చు లేదంటే బీజేపీకి కావచ్చు ఆయన సపోర్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అక్కడ కాంగ్రెస్ కి తెలుసు, బీఆర్ఎస్ కి తెలుసు. సో అందుకనే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని డీగ్రేడ్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇక్కడ డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని టచ్ చేస్తే నేను నిజంగా చెప్పదలుచుకున్నాను మేడం, ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైనటువంటి అభిమానులు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం చూస్తే ఆయన అక్కడ వెళ్ళిపోయారు కానీ ఇక్కడైతే మేము గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళం అని ప్రతి ఏరియాలో ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇక్కడ కులాభిమానం కన్నా ఆయన అంటే విపరీతమైనటువంటి అభిమానం, గుండెల్లో పెట్టుకునేంత అభిమానం ఉంటుంది. ఆంధ్రాలో అంటే కొంతమంది కులాభిమానం ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి అలాంటి అభిమానం లేదు. మీరు ఏ మూలకు వెళ్ళినా, అటు కరీంనగర్ వెళ్ళినా, రామగుండం వెళ్ళినా, వరంగల్ వెళ్ళినా, అసలు ఏ జిల్లాలు మహబూబ్ నగర్ వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు విపరీతంగా కనిపిస్తారు.
సో దాన్ని అంతా కూడా టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ లో డెఫినెట్ గా ఆయన పాత్ర చాలా బలంగా ఉండబోతుందని గ్రహించినటువంటి పార్టీల ఈ ఎత్తుగడలే తప్ప ఈ మాటలకి ఆయన భయపడే టైపే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులను ఆయన చాలా బలంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. సో ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి ఈ చిన్న నాయకులందరి మాటల్ని ఆయన పెద్దగా పట్టించుకోరు. ఈవెన్ జనసేన అంతవరకు ఆయన బయటకు తోసేసేయాలి, మీరు అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్తే ఇది అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ గారిని పంపించే అంత ధైర్యం నాకు తెలిసి ఇక్కడ ఎవరూ చేయలేనటువంటి పరిస్థితి. ఆయన టచ్ చేయాలన్నా, ఆ ఆలోచన రావాలన్నా కూడా డెఫినెట్గా ఇక్కడ ఉండేటువంటి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎస్పెషలీ అంత ఈజీగా వదిలేరు. రేపు ఎలక్షన్స్ లో కూడా దానికి ఆయన టచ్ చేస్తే దాని ప్రతిఫలం ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే దాని పర్యావసానం చూసేటువంటి పరిస్థితి చాలా బలంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ హరీష్. ఇక్కడ హరీష్ మాటల ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే, జస్ట్ ఆయన మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికప్పుడు కూడా జస్ట్ నేను వస్తాను అన్నందుకే రకరకాలుగా భయపడ్డారన్న మాట అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఆయన జస్ట్ ఆంధ్రాలో పనితీరు అలా ఉంది అంటే ఇక్కడకు వచ్చేస్తే ఆయన మాకన్నా ముందు స్థాయిలో వెళ్ళిపోతారేమో, సేమ్ ఆంధ్రాలో సునామీ లాగా ఇక్కడ కూడా తెగబడతారేమో అన్న భయంతో ఈ విధంగా ఇప్పటి నుంచే వీళ్ళందరూ రాజకీయంగా పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.